వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. విజయ్ గారు చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెట్టుకుంటారు. రాబోయే రోజుల్లో అటు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటుంది కాబట్టి ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా పూర్తిగా వణికిపోతున్నాయనే ఆరోపణలు. విజయ్ గారు వినిపిస్తుందా? ఎస్ మోహన్ రావు గారు చెప్పండి, అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ భయపడే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ సింగిల్గా గెలవలేకపోతున్నారు, ఇక్కడ కూడా పొత్తు పెట్టుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. నిజంగానే పొత్తుతో వెళ్తేనే గెలుస్తారా ఏంటి? అంటే స్పెషల్గా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమేం లేదండి. అక్కడ మా తెలంగాణలో ఆల్రెడీ మేము మా పార్టీ బలంగా ఉంది. రెండు చోట్ల ఎలక్షన్ చేయాలనుకుంటే అందుకు కావాల్సిన అన్ని బలాల్ని సమకూర్చుకునే ప్రయత్నంలో జనసేన పార్టీ ఉంది. ఖచ్చితంగా చైతన్యవంతమైన జనాలు ఉన్న ప్రాంతం, దొరల గడియల మధ్య నలిగిపోతూ ఈ రోజు కూడా పెత్తందారీ వ్యవస్థ కింద నలిగిపోతున్న ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క తండా నుంచి మరి పవన్ కళ్యాణ్ గారికి హారతలు పట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఒక డిప్యూటీ సీఎం గా ఒక వ్యవస్థని ఏ రేంజ్లో డెవలప్మెంట్ చేస్తున్నారో ఈ రోజు సోషల్ మీడియా ద్వారా చూస్తా ఉన్నారు. అయితే ఏదైతే మరి ఆల్రెడీ బలపడ్డ బీఆర్ఎస్ అవనియండి లేదా కాంగ్రెస్ అవనియండి, వాళ్ళకి ఎక్కడ అడ్డంగా మారతారేమనే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే ప్రయత్నంలో ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు. అది ఇండోర్ మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారో పార్టీ చెప్పండి. తెలంగాణలో ఎంత బలంగా ఉందని చెప్పడానికి కోసం. రాజకీయాలు పక్కన పెడితే ఒక్కసారిగా ఈరోజు ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే, నిన్ను ఎవరయ్యా పోటీ చేయొద్దన్నారు, నువ్వు ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు కదా, ముందు అక్కడ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చు, తర్వాత ఇక్కడ పోటీ చేసుకుందు కానీ నిన్ను ఎవరు అబ్జెక్ట్ చేశారు అని చెప్పి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అంటే ఇక్కడ సినీ సెలబ్రిటీల్లోనే ఒక ఐక్యత లేదు. రాబోయే రోజుల్లో మీ కూటమి పార్టీలో ఐక్యత ఉంటుందనే ముందు. ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. హామీలు నెరవేర్చవలసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. అంటే పవన్ కళ్యాణ్ సంబంధం లేదంటారు. పవన్ కళ్యాణ్ హామీలు ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్కి ఎలాంటి సంబంధం లేదంటారు. అలాగని మేము అనట్లే. ప్రభుత్వం చేత పని చేయించే పనులు ఆయన శాఖ వరకు ఆయన చేయిస్తున్నాడు. ముఖ్యమంత్రి పగ్గాల్ని చేతులకు లాక్కున్నప్పుడు చెయ్యాలి తప్ప మరి ఆయన చేత చేస్తారండి. చేయకపోతే ఆయన ఫెయిల్ అవుతాడు. ముఖ్యమంత్రి అనేవారు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినంతో మేము ముందుకెళ్ళాలా వెనకెళ్ళాలా అనేది ఆలోచించుకునే పరిస్థితిలో ఉంటారు. ఈలోగా మా తెలంగాణలో మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ మేము ప్రభుత్వాన్ని మొత్తం మా దుష్కంధాలు నేర్చుకుని నడపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. రేపు తెలంగాణలో ఎంటర్ అయ్యా కూడా అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు బీజేపీలో. పవన్ కళ్యాణ్ పార్టీ మళ్ళీ ఇక్కడ కూడా కామన్ గా ఏదో ఇచ్చిన సీట్లో ఒకటో రెండో మంత్రి పదవులు తీసుకొని వదిలేస్తారా ఏంటి? అప్పుడు కూడా మేము మొన్న విధ్వంసకర పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. ఆ మలుపు తిరిగిన ప్రకారంగా ప్రజాభిప్రాయం మేరకు మేము అడుగులేస్తామండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మాత్రమే అడుగులేస్తాం. ఇది నేను మాట్లాడితే ఒకటి నచ్చట్లేదండి. మా తెలంగాణ ఈ కళాకారులు ఇప్పుడు ఏదో అయ్యోడివా అబ్బోడివా మరి ఇలాగనే పడతారు. మరి ఆ సంగతి మరి తెలంగాణ యుద్ధ నౌక ఈ రోజు తెలంగాణ మాదని చెప్పుకుంటున్న గద్దరన్న తమ్ముడు అన్నారు, ఇద్దరు ఒక తల్లి కడుపున ఏమని పుట్టారా? అంటే భావజాలం ఒకటే అని చెప్పి నాది గద్దర్ది భావజాలాలు ఒకటే, ఇద్దరు మ్యాచ్ అయ్యాయి అని చెప్పాడు. కరెక్ట్ కదా? ఆ భావజాలం ప్రకారంగా ఎక్కడ ఇప్పుడు ఎవరు కమ్యూనిస్టులు ఉన్నారండి? కమ్యూనిస్టులు మన ప్రాంతం వల్ల లేకపోతే మన ఊరు వల్ల భారతదేశంలో ఎక్కడైనా
అది కమ్యూనిస్టులు అంటున్నారు. కమ్యూనిస్టులకు సంబంధించి కూడా ఈరోజు నారాయణ గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు టోటల్గా పవన్ కళ్యాణ్కి సంబంధించి. అయితే దీనిపైన మీరేం స్పందిస్తారు? అంటే నేనేమంటున్నానంటే వాళ్ళ పెద్దోళ్ళు సార్, ఇంకా కమ్యూనిస్టులు వాళ్ళకి తెలుసు, మేము మా విధానాల వల్ల మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు అని వాళ్ళకి తెలుసు. ఏదో ఒక్కడ 2019లో ఇదే కమ్యూనిస్టులతోటి అటు పవన్ కళ్యాణ్ కలిసి నడవాలని ప్రయత్నించాడు కదా. మీకు ఒక మాట చెప్తున్నానండి, కమ్యూనిస్టులు వాదము ఏది మన పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి, మరి సుందరయ్య అంటాం, రెడ్డి అనే పదాన్ని బయటికి రావడం, ఎందుకంటే ఆ రెడ్డి అనే పదం వల్ల ఎంత చెడ్డ పేరు ఉందనేది ఒక చూసుకుంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వ్యక్తి కమ్యూనిస్టుల్లో ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారా? వీళ్ళు కమ్యూనిజాన్ని ఎవరికి తాకట్టు పెడతా ఉన్నారు? కమ్యూనిస్టులు తెలంగాణ తేగలిగారా? తెలంగాణ దోపిడీని ఆపగలిగారా? ఈ రోజు కాంట్రాక్టులు పంపించేస్తానన్న పెద్ద మనిషి వాళ్ళు ఉన్నారు కదా, కాంట్రాక్ట్ ఎవడే పని చేసుకోవడానికి వచ్చిన పంపించడం ఏంటండి? చిత్తశుద్ధితో పని చేయించుకోనండి, పంపించి మీరు చేతకాకే కదా కాంట్రాక్టర్లు అక్కడికి వచ్చారు. మీకు చేతనైతే కాంట్రాక్టర్లు అక్కడి నుంచి వస్తారు. మాట్లాడితే అర్థం పర్థం ఉండాలండి. ఎందుకంటే ఈరోజు సినీ రంగం హైదరాబాద్ లో ఉండబట్టి అన్నం మెతుకులు తింటున్నారని చాలా మంది కళాకారులు మీకు తెలియదు. దోపిడీకి దొంగలకి ఆశ్చర్యం ఇచ్చారు. మీరు నిజంగా తెలంగాణను దోచుకుంది 4-5 కుటుంబాలనే, చేతనైతే వాళ్ళ పంపించండి. వాళ్ళు మీకు తెలుసు తెలంగాణను దోచుకున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసు, వాళ్ళని పంపించండి అయ్యా. కళాకారులు 10 మందికి అన్నం పెట్టే కళాకారుల్ని, మరి సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడే కళాకారుల్ని ఏదో మీటింగ్ పెట్టుకుంటాం అనుకుంటే మోహన్ రావు గారు కళాకారుడిగా వస్తే ఎవరు కాదనలేదు. ఇక్కడ కేటీఆర్ కూడా మాట్లాడితే ఏమన్నాడు, మీ సినిమాలంటే మాకు గౌరవం, మేము ఫ్యాన్స్, మీ సినిమాలు మేము చూస్తాం, మీ సినిమాకు రేట్లు పెంచుకుంటా అన్నా కూడా మేము పర్మిషన్లు ఇస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా అదే చెప్పింది, మీ సినిమా రేట్లు పెంచుకుంటా అన్నా మేము ఇచ్చాం. ఓజీకి కానీ గబ్బర్ సింగ్ కానీ ఏ సినిమాలకైనా సరే మేము పర్మిషన్లు ఇచ్చాం, అంతవరకు బాగానే ఉంది. కానీ మా సెక్రటరేట్లో వేలు పెడితే మేము ఎందుకు ఒప్పుకుంటామని చెప్తున్నారు. సెక్రటేరియట్ కిందకి వెళ్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు, ఈయన ఎమ్మెల్యేని ఎంపీని సార్ అక్కడ. అంటే రేపు పొద్దున జనసేన ఇక్కడ పోటీ చేస్తే గెలిస్తే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్తారు కదా. ఒక ఆయన ఇక్కడ కూడా ఒక ఆయన అన్నాడండి, మీరు మిమ్మల్ని సచివాలయం గేట్లు కూడా తాకనమని. ఆయన సచివాలయానికి వెళ్ళట్లేదు, అర్థమైందా? మీకు ఒక మాట చెప్తాను సార్, తెలంగాణలో రాజకీయ ప్రస్థానం ప్రజల్లోకి వెళ్ళింది ఒక సినిమా కళాకారుడు స్వర్గీయులు ఎన్టీ రామారావుతో ప్రజల దగ్గరికి మరి రాజకీయాలు వెళ్ళినాయి. అలాంటి ఆలోచన విధానము, అలాంటి ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వస్తున్నారు. ఆయన్ని ఎవరో అడ్డుకోలేరు. పెర్మిషన్ మీరు ఇవ్వకపోతే కోర్టుకెళ్ళి తెచ్చుకుంటాం, నష్టమేం లేదు. మీరు భయపడుతున్నారంటే మాకు గ్రౌండ్ లెవెల్లో బలం ఉందని ఈరోజు మేము బలంగా నమ్ముతున్నాం. ఈ రోజు మా బలం ఎంత అనేది మేము నిరూపించుకోవడానికి రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు ఏదైతే సెక్రటేరియట్కి రావద్దన్నారో ప్రజల చేత గెలిచి సెక్రటేరియట్కి లోపలికి వచ్చే ప్రయత్నాన్ని జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా మేము చేస్తాం. అంటే తెలంగాణ మీద అంత ప్రేమున్న నాయకుడు అయితే ఆంధ్రాలో దిష్టి తగిలి కొబ్బరి చెట్లు ఎందుకు పాడైతాయి అండి? ఏంటిది? తెలంగాణ మీద అంత ప్రేమున్న పవన్ కళ్యాణ్ అయితే ఆంధ్రాలో కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని ఎందుకంటారు? అంటే సామెత ఉంటుంది సార్, సామెతలు ఉంటాయి. ఆ సామెతల్ని సెటైర్గా వాడితే దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదండి. సెటైర్గా వాడిన ప్రతి పదాన్ని దాన్ని అనాలిసిస్ చేస్తూ చేయాల్సిన పని లేదు. సెటైర్గా వాడతారు. ఎవరు తీసుకెళ్ళి తెలంగాణలో అందరూ వాళ్ళు కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, గాయకులు ఉన్నారు. మరి కోనసీమను నాశనం చెయ్యాలి ఉద్దేశంతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దిష్టి తగలొచ్చు, వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏముంది తప్పలేదు కదా. అందరూ మంచి వాళ్ళు అయితే ఈరోజు తెలంగాణలో రెడ్లు ఎందుకు ముఖ్యమంత్రి అవుతారు?
ఈ రోజు తెలంగాణలో మరి దొరలు ఎందుకు ముఖ్యమంత్రులు అవుతారు? రేపు చెప్పండి, ఎవరి మీద పోరాటం చేశారు? రేపు జనసేన అధికారంలోకి వస్తే రెడ్లకు దొరలకు ఎవరైతాయి అధికారం? ఏంటి? రేపు తెలంగాణలో ఒకవేళ జనసేన అధికారంలోకి వస్తే రెడ్లకు దొరలకు మీరు అధికారం ఇవ్వరైతే ఖచ్చితంగా ఇవ్వనట్టే కదా లెక్క. అంటే మీ స్టాండ్ అదే. ఖచ్చితంగా ఇవ్వనట్టు స్టాండ్ అది. మరి పవన్ కళ్యాణ్ ఏం స్పష్టం చేయలేదు, మేము రెడ్ల ఓట్లు అప్పుడు మాకు డైరెక్ట్గా మేము రెడ్లను వాళ్ళను ఎంకరేజ్ చేయమంటే రెడ్ల ఓట్లు అటు దొరల ఓట్లు ఎలా వస్తాయి? వెలుబల ఓట్లు దొరల ఓట్లు, దొరల గడియలతో మగ్గిపోతున్న వ్యవస్థనే కదండి మేలు కోల్పోం మనం తెలంగాణలో. మళ్ళీ దొరలకు అధికారం ఎందుకు ఇవ్వాలంటాను నేను? ప్రజాస్వామ్యంలో ఎక్కువ జనాభా ఉన్న 80% ఉన్న బీసీలు కదా అక్కడ కావాలి. ఇప్పుడు దోపిడీదారు వ్యవస్థలో మేము కాంట్రాక్టులు పంపించేస్తామన్న ఎవరో పెద్ద మనిషి అన్నారని చెప్తున్నారు. కాంట్రాక్టర్లు కాదు పంపించాల్సింది, అక్కడ తెలంగాణలో దోచుకున్నారు చూడండి, వాళ్ళు పంపించండి. మీ దగ్గర లిస్ట్ ఉంది, ఆ అన్న పెద్ద మనిషి దగ్గర లిస్ట్ ఉంది. ఎవరు ఆ తెలంగాణని ఎలా దోచుకున్నారో, రాజకీయంగా ఎలా దోచుకున్నారో, అక్రమంగా దోచుకున్నారో ఒక లిస్ట్ ఉంటుంది ఆయన దగ్గర. వాళ్ళు పంపించండి. బతకడానికి వచ్చినా లేదా నలుగురికి బతుకునివ్వడానికి వచ్చినా, మరి సినీ రంగం ద్వారా లక్షలాది మందిని ప్రోత్సహిస్తున్నా వాళ్ళు ఏం దోచుకెళ్తారండి? నువ్వు టికెట్ కొంటే ఆ టికెట్ డబ్బుల్లో ₹1 వాళ్ళకెళ్తుంది అంతే. దోపిడీ జరగదు కదా. ఈరోజు తెలంగాణ భూములు, తెలంగాణ ఆస్తులు అక్రమంగా దోచుకున్న వాళ్ళు లిస్ట్ తీయండి. ఎవరెవరు దోచుకున్న వాళ్ళు పంపించండి, తప్పు లేదు. అక్రమంగా దోచుకున్న వాళ్ళు పంపించండి. ఎస్ మోహన్ రావు గారు, ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. రైట్.